ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రస్తావన లేని రోజు ఉండడం లేదు. ఫలానా పని ఏఐ అయితే ఎలా చేస్తుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. వైద్య రంగంలో అయితే ఎప్పటికప్పుడు ఈ సాంకేతికతతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల్లో కృత్రిమ మేధను వినియోగించుకోవాలని గట్టిగానే సంకల్పించుకుంది. అందులో భాగంగానే సరికొత్త ఏఐ ఆధారిత స్క్రీనింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తుంది ఈ వ్యవస్థ. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. మొదట గుంటూరు జీజీహెచ్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. బాధితులు కంటి చూపు కోల్పోకుండా జాగ్రత్త పడేందుకు ఈ ఏఐ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. డయాబెటీస్ ఈ వ్యాధికి మరో పేరు సైలెంట్ కిల్లర్. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికే ఈ జబ్బు పరిమితమయ్యేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా దాడి చేస్తోంది. శరీరంలోని ఇతర అవయవాలపై గట్టి ప్రభావమే చూపుతోంది ఈ జబ్బు. షుగర్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోకపోతే డయాబెటిక్ రెటినోపతి బారిన పడే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల కంటి వెనుక భాగంలో ఉండే సున్నితమైన రెటీనాలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తస్రావం జరిగి చూపు మందగించడం లేదా అంధత్వం వచ్చే అవకాశం ఉంది. అందుకే మధుమేహం బారిన పడిన వారు 5 ఏళ్లలోపు ఖచ్చితంగా ఈ రెటినోపతి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తుంటారు వైద్యులు. కానీ ఈ సమస్య పట్ల అవగాహన లేక, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేక ఎంతో మంది కంటి సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం డయాబెటిక్ రెటినోపతికి ఏఐతో చెక్ పెట్టేలా సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. డయాబెటిక్ రోగుల్లో ప్రారంభ దశలోనే రెటినోపతి సమస్యను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో ఆటోమేటెడ్ ఫండస్ కెమెరాల ద్వారా కంటి రెటీనా ఫోటోలు తీసి వాటిని ఏఐ ఆల్గరిథమ్స్ ద్వారా విశ్లేషించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే గుంటూరు జీజీహెచ్లో ఈ ఏఐ సేవలతో రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్కు నిత్యం వేలాది మంది వైద్యం కోసం వస్తుండగా కంటి చికిత్స కోసం రోజుకు 300 మంది రోగులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారిలో మధుమేహం బాధితులే అధికంగా ఉంటున్నారు. వీరిలో కనీసం 15 నుంచి 20% మంది డయాబెటిక్ రెటినోపతి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఫండస్ కెమెరాలతో తీసిన చిత్రాలను కంటి వైద్య నిపుణులు పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. ఆ చిత్రాల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. ఏఐ అందుబాటులోకి రావడం వల్ల ఫండస్ కెమెరాతో తీసిన ఇమేజ్ను ఏఐ ఆధారిత యాప్లో అప్లోడ్ చేస్తే రెటినోపతి ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని క్షణాల్లో విశ్లేషించి నివేదిక ఇస్తుంది. వైద్యుడు లేకున్నా ప్రాథమిక స్థాయిలో సమస్యను గుర్తించి రోగిని అప్రమత్తం చేసే అవకాశం కలుగుతుంది. దీంతో చికిత్స ఆలస్యం కావడం, సమస్య ముదరడం వంటి పరిస్థితులను గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్న ఎవరికైనా కానీ 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. అలా స్క్రీన్ చేయించుకున్న వాళ్ళలో ఎంతవరకు ఈ షుగర్ జబ్బు రెటినా దెబ్బతినింది, ఎఫెక్ట్ అయింది అని కనిపెట్టడం కోసం ఈ టూల్, ఈ స్క్రీనింగ్ ద్వారా త్వరగా గుర్తించి వాళ్ళని ఏ హాస్పిటల్కి తొందరగా పంపించి చూపు వచ్చేటట్టు చేయటం మార్గంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంటు మినిస్టర్ గారు ఇవన్నీ పైలట్ ప్రాజెక్టుగా గవర్నమెంట్ హాస్పిటల్ని నిర్ధారించారు. రూరల్ విభాగంలో ఉన్న పాపులేషన్ని త్వరగా స్క్రీనింగ్ చేయటం కోసం ఈ మధునేత్ర ఏఐ అనేది బాగా ఉపయోగపడుతుంది. మధుమేహంతో బాధపడుతున్న రోగుల్లో 5 ఏళ్లు దాటితే ఎక్కువ శాతం మంది రెటినోపతి సమస్యలకు గురవుతున్నారు. కంటి చూపు మందగించడం, నరాలు దెబ్బతినడం, రెటీనా పొర విడిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది రోగులు సమస్య ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తుండడం వల్ల శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువగా గ్రామీణ ప్రాంత రోగులు వస్తున్న నేపథ్యంలో వారిలో ఈ రెటినోపతి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు స్క్రీనింగ్ వ్యవస్థ అవసరం మరింత పెరిగింది. మా దగ్గర ప్రతిరోజు 150 నుంచి 200 మంది పేషెంట్లు వస్తుంటారు. వాళ్ళల్లో 10 to 15% అంటే ఒక 25 నుంచి 30 మంది వరకు షుగర్కు సంబంధించిన డయాబెటిక్ రెటినోపతి ఉన్న పేషెంట్స్ వస్తుంటారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్లన్నీ మన జీజీహెచ్ గుంటూరు ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. దీనివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేషెంట్స్ వాళ్ళందరికీ స్క్రీనింగ్, షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళలో, చూపు బాగా మందగిస్తున్న వాళ్ళలో స్క్రీన్ చేసి డయాబెటిక్ రెటినోపతిల్లో వాటిలో స్టేజెస్లో ఏ స్టేజెస్లో ఉన్నారో ఆ పర్టికులర్ హాస్పిటల్ వాళ్ళకి రెటీనా స్పెషలిస్టులు వాళ్ళ దగ్గరికి పంపించడానికి వీలుగా ఉంటుంది. 5 సంవత్సరాలు షుగరు కంటిన్యూస్గా ఉన్న అన్కంట్రోల్డ్గా షుగర్ ఉన్న వాళ్ళందరూ ప్రతి 3 నెలలకి ఒకసారి రెటీనా పరీక్ష చేయించుకోవాలి. అవి నార్మల్ ఉంటే ప్రతి 6 నెలలకి, అప్పుడు కూడా నార్మల్ ఉంటే సంవత్సరానికి ఒక్కసారి, 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎయిమ్స్ రిషికేశ్ సంస్థల సహకారంతో వాధ్వానీ సంస్థ ఈ మధునేత్ర AI టూలును రూపొందించింది. ప్రస్తుతం దేశంలోని 45 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ సేవలు అందుతున్నాయి. అదే నమూనాను గుంటూరు జీజీహెచ్లో 3 నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించనున్నారు. మధునేత్ర AA అంటే మధు అంటే మధుమేహంలోంచి ఉన్న మధువు, నేత్ర అంటే కన్ను, AA అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్నీ కలిపి మధునేత్ర AA అని వాళ్ళు ఒక నామకరణం చేశారు. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీన్ని రూపొందించారు. ఇక్కడ ఈ టూల్ ఎంతవరకు పనిచేస్తుంది అని కనిపెట్టడం కోసం 3000 పేషెంట్లని 3 నెలల్లో దీన్ని పరీక్షించి దీని మీద రిపోర్ట్ తయారు చేసి మేము గవర్నమెంట్ వారికి ఇవ్వదలుచుకున్నాము. సో వీటిల్లో అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతి స్టేజ్లో ఉంటే వాళ్ళు చూపు వెనక్కి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. మైల్డ్ స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనము ఏమన్నా సహాయం చేయగలుగుతాము, పోయిన చూపు వెనక్కి తీసుకురాగలుగుతాం. నెలకు 1000 మందికి చొప్పున 3 నెలల్లో 3000 మందికి 3 ఆసుపత్రుల్లో కలిపి సుమారు 9000 మంది మధుమేహ రోగులకు ఈ ప్రాజెక్టులో భాగంగా పరీక్షలు చేయనున్నారు. AI ఇచ్చే నివేదికలను కంటి వైద్య నిపుణులు పరిశీలించి వాటి ఖచ్చితత్వాన్ని అంచనా వేయనున్నారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. డయాగ్నోసిస్ చేయగానే అంటే షుగర్ ఉంది అని మనకి తెలియగానే కూడా వెంటనే మనం కళ్ళు పరీక్ష చేయించుకోవడం కరెక్ట్. ఎందుకంటే మనకి ఎన్నాళ్ళ నుంచి షుగర్ ఉందనేది తెలియదు కదా. అసలు ప్యూపిల్ డైలేట్ చేసి అంటే కనుపాప పెద్దది చేసి చూసి డయాగ్నోస్ చేస్తాము. మనకి డయాగ్నోస్ చేయడానికి కూడా ఇక్కడ మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయండి. ఇప్పుడు గవర్నమెంట్లో జీజీహెచ్లో చక్కగా OCT బయట 2000 దాకా ఛార్జ్ చేస్తారు, అది ఇక్కడ ఫ్రీగా చక్కగా అవుతుంది. ఇది చూసి ఈ కండిషన్ ఫండస్లో కెమెరాలో చూసి అది డయాగ్నోస్ చేసేస్తుంది. డైరెక్ట్గా మెషీనే డయాగ్నోస్ చెప్పేస్తుంది అనమాట. కరెక్ట్గానే చెప్తుంది అనేది టెస్ట్ చేసిన తర్వాత ఇది దాన్ని బట్టి పెరిఫరీలో లాంచ్ చేస్తారు. చక్కగా పెరిఫరీలో లాంచ్ చేస్తే అదేమవుతుందంటే స్పెషలిస్ట్ లేని చోట కూడా అది చక్కగా డయాగ్నోస్ చేసేసి ఏ పేషెంట్ డాక్టర్ దాకా రావాలి, ఏ పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం అనేది చూపిస్తుంది అనమాట. అది ఇక గుంటూరు జీజీహెచ్ నాట్కో సెంటర్లో క్యాన్సర్ బాధితులను పరీక్షించేందుకు కూడా AI సేవల్ని ఉపయోగిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి ఆంకాలజీ విభాగం నోడల్ సెంటర్గా విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్లోనే తొలి సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు జీజీహెచ్లోని నాట్కో సెంటర్లో ఈ AI సేవల ద్వారా వందలాది క్యాన్సర్ రోగులకు మేలు జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గ్రామీణ నిరుపేద రోగులు క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటారు. అలాంటి వారికి నాట్కో కేంద్రంలో ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు. ఈ AI సేవల వల్ల క్యాన్సర్ రోగాన్ని ప్రారంభంలోనే గుర్తించే అవకాశం ఉండటమే కాకుండా చికిత్స విషయంలోనూ అత్యుత్తమ వైద్య విధానాన్ని అనుసరించేందుకు వీలుంటుంది. టాటా మెమోరియల్ సెంటర్, హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, నవ్య కేర్ నెట్వర్క్ కలిపి ఓ AI ఆధారిత వెబ్సైట్ రూపొందించాయి. క్యాన్సర్ రోగుల వివరాలు, రిపోర్టులు ఇందులో పొందుపరిస్తే వారి జబ్బుకు సంబంధించిన సమగ్ర సమాచారం అందిస్తుంది. ఎలాంటి చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు అన్నది ఈ AI సేవల ద్వారా తెలుసుకోవచ్చు.
తద్వారా బాధితులు వేగంగా ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సేవలందించే ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉంది. ఇక మారుమూల గ్రామాలకు చెందిన వారికి ఈ జబ్బు పట్ల అవగాహన ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ రోగుల డేటాను సేకరించి వాటిని ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించడం చాలా కీలకం. ఆ సమాచారం ఆధారంగా చికిత్స అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఏఐ సేవల ద్వారా రోగుల పరిస్థితిని అంచనా వేయడం, అందుబాటులో ఉన్న సిబ్బందితోనే మెరుగైన వైద్యం అందించడం లాంటివి సులువవుతాయి. తద్వారా క్యాన్సర్ తీవ్రతరం కాకముందే జాగ్రత్త పడి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. దశల వారీగా విశాఖ, కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఏఐ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.